వాల్ ప్యానల్స్ అంటారు. దీస్ ఆర్ HDHMR షీట్స్ విత్ కంప్లీట్లీ మెంబ్రెయిన్ కవర్డ్. ఓకే. సో దీస్ ఆర్ డైరెక్ట్ పేస్టబుల్స్. మనకు వార్డ్రోబ్స్ కి యూస్ చేసుకోవచ్చు, వాల్ ప్యానలింగ్స్ కి యూస్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మనకు వాటర్ ప్రూఫ్ ఉంటాయి. దే ఆర్ గెటింగ్ యూజ్డ్ వైడ్లీ నౌ ఇన్ ఆల్ బాల్కనీస్ అండ్ ఏరియాస్ వేర్ ఎవర్ వాటర్ వస్తుంది అని అనుకుంటారు. సో ఇందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవును, మిర్రర్ ఎంగ్రేవ్డ్ గ్లాస్ ప్యానల్స్ ఇవి. ఓకే. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు మనకి, రీసెంట్ ట్రెండ్ లో వస్తున్నాయి. ఆల్ దీస్ ఆఫ్టర్ కోవిడ్ మనకు చాలా ప్యాటర్న్స్ వచ్చాయి. ఎవ్రీథింగ్ కన్ఫ్యూజ్ అయిపోయే అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మీ దగ్గర. లైట్ వితౌట్ లైట్ మనకి ఇలా జస్ట్ స్టోన్ లాగా ఉండిపోయింది. ఓకే. సో మనం లైట్ ఎప్పుడైతే పెడతామో that gives you a very different effect. Basically we are focusing major on glass mosaics. మళ్ళీ అన్ని ఆర్టిఫాక్ట్స్ మనకి ఎలా అంటే వాల్ కవరింగ్స్ కి కానీ యూజ్ చేయడానికి కానీ డెకరేటివ్స్ లాగా యూజ్ చేయడానికి కానీ వస్తుంది అన్నమాట. ఓకే. పైనుంచి చూస్తే మనకి ఎల్లో షీట్ కనిపిస్తుందండి. మనం పైనుంచి చూస్తే ఎల్లో షీట్స్ కనిపిస్తాయి. బట్ దెన్ బ్యాక్ లిట్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు రెడ్ కలర్ ఉంటుంది. సో దట్ ఈస్ అ బ్యాక్ లిట్ ప్యానల్. ట్రీస్ నుంచి తీసినాయి కాబట్టి నేచురల్ గా అలానే వచ్చాయి. ఇదంతా కూడా ఇట్స్ నాట్ పెయింటెడ్ వన్ అండి. యా, సూపర్. హే ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు Bsmart ఎవ్రీడే. నేను పూర్ణిమ. మీ ఇంటిని ఇంటీరియర్ చేసుకొని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే కొత్త హౌస్ని కన్స్ట్రక్ట్ చేసి మంచి ఇంటీరియర్ డిజైనింగ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి. అంటే మార్కెట్లో ఉండే ఆల్ ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ అనేది మనకి ఇక్కడ ఈ లగ్జరీ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయండి. వుడ్ స్టోరీ ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి మార్కెట్లో సెలబ్రిటీస్ వాడే వాటి దగ్గర నుంచి మీకు అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయండి. నేను చెప్పడం కంటే షాప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతి ఒక్క ప్రోడక్ట్ చూపించాము. అంటే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న ఈ ఐటమ్స్లో నుంచి ఒక 10% వరకు నేను కవర్ చేయగలిగానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ హౌస్ని మీరు రెనోవేట్ చేసుకోవాలనుకున్నా కానీ, లేదంటే ఆఫీస్ స్పేస్ని డెకార్ చేయాలన్నా, హోటల్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, ఏదైనా బిజినెస్ని లైక్ మీరు ఇంటీరియర్తోనే మొదలు పెడతారు కాబట్టి అసలు ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి అనేది చూడాలంటే కూడా ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. మార్కెట్లో ట్రెండింగ్ ఉండే ఆల్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని ఈ వీడియోలో నేను మీతో కవర్ చేయబోతున్నానండి. సో వుడ్ స్టోరీ ఈ షోరూమ్ వచ్చేసి మనకి శ్రీనగర్ కాలనీలో ఉంటుందండి. అడ్రస్, లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చా. వీళ్ళు క్లయింట్స్ని డీల్ చేసే విధానం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి. అంటే ఈ షోరూంలో ఉండే వెరైటీస్ అన్నీ, ఇందాక ఒక క్లయింట్ వచ్చారండి, 3 to 4 hours టైం స్పెండ్ చేసి చక్కగా మీకు అన్నీ కూడా చూపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే జస్ట్ మీరు వచ్చి చూసి వెళ్ళండి, మొత్తం మన దగ్గర ఏమున్నాయో మీకు అర్థమవుతుందని. ఎక్స్క్లూజివ్ పీసెస్ అయితే బోల్డ్ ఉన్నాయండి. అండ్ వాటితో పాటు అవైలబుల్గా ఒక్కొక్క సెగ్మెంట్లో బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటితో పాటు మీకు కంప్లీట్ కస్టమైజ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి. సో షాప్ వారిని అడిగి మనం రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో యా, ఐఎమ్ గుడ్ సార్. మీ ప్రోడక్ట్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ వెరీ హ్యూజ్ కలెక్షన్ ఉంది. చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్స్ ఇస్తున్నారండి ఒక్కొక్క సెగ్మెంట్లో కూడా. సో ఇంటీరియర్స్లో బేసిక్గా మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? సో మన దగ్గర స్టార్ట్ చేస్తే ఒక ఇంటికి కానివ్వండి, కమర్షియల్ స్పేసెస్కి కానివ్వండి, వి గెట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇంటీరియర్స్. లైక్ స్టార్ట్ ఆఫ్ విత్ డిజైనర్ లామినేట్స్ కానివ్వండి, వీనియర్స్, ఎగ్జాటిక్ వీనియర్స్, వీ హ్యావ్ చార్కోల్ షీట్స్, డెకరేటివ్ ప్రోడక్ట్స్, మొజాయిక్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ యూస్డ్ ఫర్ ఇంటీరియర్ ప్రొడక్ట్స్. ఓకే. సో మనం లేట్ చేయకుండా అసలు మన కలెక్షన్ చూపిస్తూ మాట్లాడదామా సార్? షూర్. సో మన అడ్రస్ ఎక్కడండి? ఇది we are located in Srinagar colony. Okay. So this is near Kamalapuri park. Okay. And Hyderabad hardware అని ఒక బిల్డింగ్ ఉంది, దాంట్లో 2nd floor లో we are based. ఓకే. సో క్లయింట్స్ ఇక్కడికి వచ్చి చూడాల్సిందేనా? మన వాళ్ళు ఎవరైనా వెళ్ళి శాంపుల్స్ ఏమైనా చూపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? శాంపుల్స్ మేము చూపిస్తాం మ్యామ్. కాకపోతే మీకు ఈజియర్ లుక్ ఉంటుంది అండ్ టచ్ అండ్ ఫీల్ ఉండాలి అని అనుకుంటే ఇక్కడికి వస్తే బెటర్ ఫీల్ లో ఉంటుంది. అసలు చాలా మెనీ ఆప్షన్స్ అండి ఈచ్ సెగ్మెంట్లో కూడా. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాం సార్? సో దీస్ ఆర్ కాల్డ్ డిజైనర్ లామినేట్స్ అండి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దీంట్లో మనకు. ఓకే. ఇది ఇప్పుడు మనకు మార్బుల్ కలెక్షన్లో వచ్చాయి లామినేట్స్. ఇవన్నీ బేసికలీ మనకు వార్డ్రోబ్స్కి కానివ్వండి, వాల్ ప్యానలింగ్స్కి కానివ్వండి, ఇలా యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఓకే. ఇవన్నీ లేటెస్ట్ కలర్స్ అయినా సార్? లేటెస్ట్ కలెక్షన్స్లో మీకు ఉంటాయి, అప్ టు ద మార్కెట్ ట్రెండ్లో ఉన్నాయండి. ఓకే. సో ఇవైతే మనం మార్బుల్ స్టైల్ ఇవ్వండి. దీస్ ఆర్ కాల్డ్ మ్యాజిక్ ఫ్లూట్ లామినేట్స్. చూడడానికి మీకు వెల్వెట్ లాగా ఉంటుంది, బట్ దీస్ ఆర్ నాట్ వెల్వెట్. టచ్ అండ్ ఫీల్ లో చూస్తే కూడా మీకు కంప్లీట్ గా డిఫరెంట్ టెక్స్చర్ తో వస్తాయి. ఓకే. సో ఇది ఒక కలర్ అండి. పేస్టల్స్ కూడా వచ్చాయి సార్ ఇందులో? yes, all pastel colors and all. ఓకే. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే
ఇక్కడ వరకు ఉన్నాయండి ఆప్షన్స్. ట్రెండింగ్ ఏంటండి వీటిల్లో లామినేట్స్ లో మనకు చాలా రకాలు ఉన్నాయండి. దేర్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ మీకు రెగ్యులర్ మైకా లామినేట్స్ కాకుండా దెన్ యూ గెట్ లెదర్ లామినేట్స్. ఓకే, లెదర్ లో కూడా. ఎస్, యూ గెట్ ఫ్యాబ్రిక్ లామినేట్స్. ప్రైస్ వేరియన్స్ ఎలా ఉంటుందండి ఒక్కోదానికి? స్టార్ట్ రేంజ్ మన దగ్గర 3000 రూపీస్ నుంచి ఉంది. స్టార్ట్ ఆఫ్ అక్కడ నుంచి అవుతే మీకు అరౌండ్ 8000 9000 రూపీస్ వరకు కూడా మీకు లామినేట్స్ ఉంటాయి. ఇవేంటండి ఈ డిజైన్స్ ఏమంటారు? రెగ్యులర్ లామినేట్స్, మేము ఆల్ డిజైనర్ లామినేట్స్. ఓకే, ఇది కూడా కొంచెం కొత్తగానే కనిపిస్తుంది. యా, సో ఇలా ప్రతి దాంట్లో కూడా మీకు మార్కెట్ ట్రెండింగ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఈ సెగ్మెంట్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం సార్ మనం? ఇవి మీకు ఇంతకుముందు చెప్పాను లెదర్ లామినేట్స్. ఓకే, దీంట్లో మనకు ఆప్షన్స్ వచ్చేసి లెదర్ ఫినిష్ ఆఫ్ లామినేట్స్ ఉంటుంది. దీంతో పాటు మనకు వి గెట్ లోవర్స్, ఏవైతే లోవర్స్ అంటారో ఇలాంటి మనకు లోవర్స్ కూడా వస్తాయి. ఓకే, ఈ లోవర్స్ విచ్ ఆర్ మ్యాచింగ్ విత్ ది లామినేట్ వస్తుందండి. ఓకే, లైక్ హియర్ ఇఫ్ యూ పుట్ డౌన్ సేమ్ కైండ్ ఆఫ్ లామినేట్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ లోవర్. ఓకే, మ్యాచింగ్స్ అన్ని మ్యాచింగ్ లో వస్తాయి. సో ఈ అన్ని ప్యాటర్న్స్ లో కూడా మనకు అలాంటి మ్యాచింగ్ స్టైల్స్ లో వస్తాయి. ఓకే, ఓకే, ఇవ్వండి. మిక్స్ అండ్ మ్యాచ్ లో డిజైనర్ లామినేట్స్ వెరీ మేము కస్టమర్స్ కి చాయిస్ చూపిస్తాము. ఇలా మీరు ప్యాటర్న్స్ లో చేసుకుంటే సెలెక్షన్స్ మీకు ఈజియర్ అవుతుంది అని. సో వి సజెస్ట్ అ ఫ్యూ ప్యాటర్న్స్ అండ్ ఆల్. ఓకే, లైక్ దిస్ థింగ్. ఓకే, సో కొన్ని డిజైనర్ గా మేము కలెక్షన్స్ మేము సజెస్ట్ చేస్తాము. ఆ ప్యాటర్న్స్ కస్టమర్ కి ఈజియర్ చాయిస్ కోసం ఉంటుంది. ఓకే అండి. సో ఇటువైపు సెక్షన్ అండి. అండ్ హియర్ వి కమ్ విత్ ది లోవర్స్. లోవర్స్ అనేటివి మనకు కంప్లీట్లీ డెకరేటివ్స్ లో వస్తాయి. ఓకే, సో ఓకే, ఇవన్నీ మెటాలిక్ లుక్. దిస్ లోవర్స్ అని మనకి దిస్ ప్యాటర్న్ ఇస్ కాల్డ్ మెటాలిక్ లోవర్స్ విత్ ఫ్యాబ్రిక్ ఇన్లే. సో ఈ ప్యాటర్న్ లో మీకు ఏదైతే దొరుకుతుందో లోపల బట్ట వస్తుంది అండ్ మెటాలిక్ లోవర్స్ ఉంటాయి. ఓకే, అండ్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే ఏదైతే లోవర్ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ లామినేట్ ఉందో దట్ వీ కెన్ ఆల్సో గివ్ యూ సైజ్ ఆఫ్ 8x4. ఆ సైజ్ నుంచి ఏ సైజ్ వరకైనా తీసుకోవచ్చు. 8 feet by 4 feet సైజ్ లో అక్రాస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ గా వస్తుంది. ఓకే, మేము సపరేట్ గా కూడా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. ఈ లోపల ఉన్న లామినేట్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. షూర్. సో దిస్ ఇస్ వన్ ప్యాటర్న్. సేమ్ ఈ దానికి ఇన్వర్టెడ్ ప్యాటర్న్ మీకు డిఫరెంట్ గా అని చూస్తే దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాబ్రిక్ లోవర్స్ విత్ మెటల్ ఎన్లే. ఓకే, సో ఫ్యాబ్రిక్ లోవర్స్ తో పాటు మీకు లోపల సైడ్ మెటల్ పోర్షన్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ ట్రెండ్. ఇవన్నీ కస్టమైజబుల్, మీకు కావాల్సిన కలర్స్ లో మేము కస్టమైజ్ చేయిస్తాం. ఎన్ని రోజులు తీసుకుంటారండి? 1 week టైం పడుతుందండి. బట్ కస్టమైజేషన్ ఇవ్వండి సార్. దీస్ ఆర్ ఆల్ అగైన్ మళ్ళీ మీకు లోవర్స్ లోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోవర్స్. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అబౌట్. సో ఇదంతా సెట్ చేసుకునే పని లేకుండా ఈజీగా దగ్గర ఇన్స్టాల్. దీంట్లో మనకు సైజెస్ వస్తాయండి. 5 inches నుంచి తీసుకొని మనకు 1 feet విడ్త్ వరకు వస్తుంది. స్టాండర్డ్ అక్రాస్ ఇండస్ట్రీ మనకు 8 feet హైట్ ఉంటాయి. కొన్ని మటుకు మనకు 9.5 feet కూడా వస్తాయి. ఓకే సార్. సో ఫ్యూ థింగ్స్ యూ కెన్ సీ లైక్ పేస్టల్ కలర్స్. ట్రెండీగా పేస్టల్ షేడ్స్లో కూడా వచ్చాయండి. ఓకే, సో ఇంకా చాలా ఆప్షన్స్. చాలా మీకు ఆప్షన్స్ ఉంటాయండి. స్క్రోల్ అరౌండ్. ఓకే, సో క్లయింట్ అపాయింట్మెంట్ బేస్డ్ వస్తే బెటరా, రెగ్యులర్గా వచ్చేసేయచ్చు? వాకింగ్ కస్టమర్స్ మనకు డైలీ రెగ్యులర్ గానే వస్తూ ఉంటారు. ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ రెగ్యులర్ గా క్లయింట్స్ ని పంపిస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దిస్, అలాంటప్పుడు మీరు ఎలా సజెస్ట్ చేస్తారండి వాళ్ళకి? క్లయింట్ కి నాలెడ్జ్ లేనప్పుడు వీఆర్ గివింగ్ దెమ్ కంప్లీట్ సొల్యూషన్స్ అండి. మన ధర్మం ఏంటి అని అంటే వాళ్ళకి కరెక్ట్ ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తూ ఉంటే దే విల్ ఆల్సో రెఫర్ సమ్ మోర్ క్లయింట్స్ ఆబ్వియస్లీ. ఓకే, ఇలా చాలా ఆప్షన్సే ఉన్నాయి. సో ఇటువైపున చూసుకుంటే ఇంకొక డిజైన్ ఉంది. కంప్లీట్గా ఇది వెల్వెట్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది కదా సార్, అసలు ఏంటిది ఇటువైపున? దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాబ్రిక్ లామినేట్స్ అండి. ఓకే, ఇలాంటి ఫ్యాబ్రిక్ లామినేట్స్ మనకు 8 feet by 2 feet సైజ్ లో వస్తాయి. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇన్ ఇట్. మనము స్టార్ట్ ఆఫ్ విత్ కొన్ని బేసిక్ డిజైన్స్ తో స్టార్ట్ ఆఫ్ అయిపోతే దాంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఫ్యూ ప్యాటర్న్స్. షూర్ సార్. మళ్ళీ మీకు 2 sides లో కూడా ఇలా కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారండి. టూ మెనీ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. మనకు వి స్టార్ట్ ఆఫ్ విత్ ఫ్యూ థింగ్స్ అండ్ దెన్ ఆప్షన్స్ చాలా దొరుకుతాయి మనకు. ఓకే, సింగిల్ ప్లేస్ లో మనకి ఇలా మొత్తం కంప్లీట్. ఈ ప్యానల్స్ వచ్చేసి మనకు వాల్ ప్యానల్స్ అంటారు. దీస్ ఆర్ HDHMR షీట్స్ విత్ కంప్లీట్లీ మెంబ్రేన్ కవర్. ఓకే, సో దీస్ ఆర్ డైరెక్ట్ పేస్టబుల్స్. మనకు వార్డ్రోబ్స్ కి యూస్ చేసుకోవచ్చు, వాల్ ప్యానలింగ్స్ కి యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ కస్టమైజబుల్ మనకు. ఓకే, ఇదండి కొంచెం. మెటాలిక్ లామినేట్. ఓకే, 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 సో ఇటువైపున చూసుకుంటే ఇంకొక డిజైన్ ఉంది. కంప్లీట్గా ఇది వెల్వెట్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది కదా సార్, అసలు ఏంటిది ఇటువైపున? దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాబ్రిక్ లామినేట్స్ అండి. ఓకే,
సో ఇలాంటివి మనకు ఈవెన్ డ్యూకో ఫినిష్డ్ లామినేట్స్ వస్తాయి, మెంబ్రెయిన్ ఫినిష్డ్ లామినేట్స్ వస్తాయి. సో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఈ మధ్య ఇలాంటి. ఇవి కొంచెం ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు, మనకి రీసెంట్ ట్రెండ్ లో వస్తున్నాయి. ఆల్ దీస్ ఆఫ్టర్ కోవిడ్ మనకు చాలా ప్యాటర్న్స్ వచ్చాయి. అబ్బా ఎవ్రీథింగ్ కన్ఫ్యూజ్ అయిపోయే అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మీ దగ్గర. సో ఇటువైపు చూసుకుంటే టిల్ ఎండ్ వరకు మీకు ఇంకా చాలా ఆప్షన్స్, ఇవన్నీ పేస్టల్ షేడ్స్ లో. వావండి. ఓకే సార్, ఇటువైపున ఇవేంటండి? దీస్ ఆర్ ఆల్ లోవర్స్, అగైన్ డిజైనర్ లోవర్స్. ఇప్పుడు స్పెషల్గా కొత్తగా వచ్చిన కలెక్షన్ ఎలా అంటే లోవర్ అండ్ చార్కోల్ షీట్ రెండు కూడా సేమ్ ప్యాటర్న్ లో వస్తాయి మనకు. మనకు ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్యాటర్న్ సేమ్ చేసుకుంటూ పోవచ్చు. లోవర్ అండ్ సేమ్ థింగ్ మనకు చార్కోల్ షీట్ కూడా వస్తుందండి. ఓకే ఓకే, దీస్ ఆర్ ఆల్ వాల్ కవరింగ్స్ కి యూస్ చేస్తారు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద అనదర్ సెగ్మెంట్. ఇదేంటండి ఇటువైపున? ఇవన్నీ న్యాచురల్ వీనియర్స్. దిస్ ఇస్ వైడ్లీ యూస్డ్, మేజర్లీ యూస్డ్ ఫర్ ఎవ్రీ వన్. న్యాచురల్ వీనియర్స్ మన దగ్గర లిమిట్ లేదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్ మనం అంటే దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ వీనియర్స్. ఓకే, ఎంత చూస్తూ ఉంటే అన్ని డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, సో ఎనీ కలర్ ఎనీ డిజైన్. వీనియర్స్ ఆర్ ఆల్ న్యాచురల్ అండి. ఈ స్టఫ్ అంతా మనకు న్యాచురల్, మనకు ట్రీస్ నుంచి తీసినాయి కాబట్టి న్యాచురల్ గా అలానే వచ్చాయి. ఇదంతా కూడా ఇట్స్ నాట్ పెయింటెడ్ వన్ అండి. యా, సూపర్. దీంట్లో కొన్ని మెటాలిక్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ బడ్జెట్ అంటే ఎలాంటి బడ్జెట్ ఉంటాయంటారు సార్? వీనియర్స్ మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ 180 నుంచి స్టార్ట్ చేస్తే 600 రూపీస్ వరకు ఉన్నాయి న్యాచురల్ వీనియర్స్. ఓకే, మార్కెట్ లో అంటే పర్ షీట్ అన్నట్టు? yes, per sheet అండి. షీట్ ఇస్ 8 feet by 4 feet సైజ్ వస్తుంది. ఇదేనా? ఇది ఈ సైజ్ అండి. దీంట్లో కొన్ని వెరైటీస్ మనకు 10 feet by 4 feet సైజ్ కూడా వస్తాయి. లిటిల్ ప్రైస్ లిటిల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నైస్. ఇంకా ఇందులో కూడా ఈ ఆప్షన్స్ అన్ని చివరి వరకు, అన్ని కూడా చివరి వరకు కూడా మనకు అన్ని వీనియర్స్. యా, ఎనీహౌ మీరు తీసుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యువర్ ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ అలా కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తారట. నెక్స్ట్ అండి ఇవి కూడా అవేనా? ఇలాంటివన్నీ సేమ్. ఇప్పుడు న్యాచురల్ వీనియర్స్ కాకుండా ఇవి హైబ్రిడ్ వీనియర్స్ అంటారు. సో ఈ హైబ్రిడ్ వీనియర్స్ లో మనకి ఏమవుతుంది అని అంటే కస్టమైజబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఐ విల్ టేక్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. దిస్ ప్యాటర్న్ ఇస్ కాల్డ్, సో దిస్ ప్యాటర్న్ ఇస్ కాల్డ్ హార్మిగో ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లో మనకు వర్టికల్ లైన్స్ వీనియర్ వస్తుంది, హారిజాంటల్ గా ప్యాటర్న్ వస్తుంది వీనియర్స్. ఓకే, దెన్ ఇదే ప్యాటర్న్ లో మనకు సేమ్ 45 degrees లైన్స్ వస్తుంది. Then we get sunrise pattern. Okay. Same veneer lo. We get crescent. Okay. Then we get V-shape pattern. Oh. And W-shape pattern. Okay. So ఇవన్నీ కూడా కస్టమైజబుల్. ఒక్క వీనియర్ తో మనం ఇన్ని వెరైటీలు చేయించగలుగుతాం. అలాంటివి మన దగ్గర ఇన్ని వీనియర్ శాంపుల్స్ ఉన్నాయి. సో ఈ వీనియర్స్ అన్నిటితో కూడా మనం అలాంటి ప్యాటర్న్స్ అన్ని చేయించుకోవచ్చు. yes, సూపర్ అండి. Then we also have textured veneers, hybrid textured veneers అంటే we can feel that. yes. ఇది బార్క్ స్టైల్ వీనియర్ అని, చెట్టు మొద్ద ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది. ఓకే, బట్ ఇది కొంచెం రెడీమేడ్ గా చేసింది. ఇదంతా రెడీమేడ్ గా చేసింది. దీన్ని మనం మళ్ళీ పాలిష్ చేయించుకోవాల్సింది. ఓకే, దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ రెడీ టు యూస్, మనం పాలిష్ చేయించుకోవాల్సింది. ఓకే, సో దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ వస్తాయి. పిక్సెల్ వీనియర్స్ అంటారు, లెనిన్ వీనియర్స్. సో యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ అలా న్యాచురల్ గా ఉండేవి, లేదంటే ఇలాంటి డిజైనర్ యాజ్ పర్ దేర్. హైబ్రిడ్ వీనియర్స్ అనేది మనం కస్టమైజబుల్. కస్టమర్ కి ఎంత చాయిస్ కావాలంటే అంత చాయిస్ మనం ఇవ్వాల్సింది. కలర్, డిజైన్, ఎవ్రీథింగ్, ప్యాటర్న్స్ లో, కలర్స్ లో కానివ్వండి, డిజైన్స్ లో కానివ్వండి, ఎవ్రీథింగ్ మనం చూసుకోవాలి. సో ఇది కూడా చాలా యూనిక్ గా అలా సోబర్ గా నీట్ గా ఉందండి, వుడెన్ టచ్ ఫీల్ అవుతూ. ఓకే ఓకే, నెక్స్ట్ ఇదేంటండి? ఇది HDHMR షీట్ విత్ డ్యూకో డన్. ఇలాంటి దాంట్లో మన దగ్గర వందల వేల ప్యాటర్న్స్ లో ఉన్నాయి. ప్యాటర్న్స్ స్టార్టింగ్ మీకు 3D ప్యాటర్న్స్ లో వస్తాయి, ఇలా వ్యూస్ లో చేసుకోవచ్చు. ఆల్ దీస్ కెన్ బి డన్ ఇన్ HDHMR షీట్స్. ఓకే, నాట్ ఓన్లీ స్ట్రెయిట్ అండ్ ఆల్, ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్స్ కూడా అన్ని మనం అచీవ్ చేయొచ్చు అండి. ఓకే, ఇవన్నీ మనకు డ్యూకో డన్ అవుతుంది. ఈవెన్ కలర్స్ అలా కూడా మనం అన్ని పెయింట్ చేయించేటప్పుడే మనం చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ ప్యాటర్న్స్ లో మనం చేయించవచ్చు. అంటే కస్టమైజ్డ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి దేవుని విగ్రహాలు కూడా ఇంతకు ముందు కంప్లీట్ గా వాళ్ళు రాయితో చేయించేవాళ్ళు, స్టోన్స్ లో చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇదన్నీ HDHMR లో కూడా అయిపోతున్నాయి, యూజింగ్ ఆల్ దీస్ 3D కాన్సెప్ట్స్ అండ్ ఆల్. సో కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే అది ఇచ్చుకుంటే లుక్ వైజ్ సేమ్ లైక్ రాక్ లాగే వచ్చింది. మనకు మ్యూరల్స్ అనేసి ఇంతకు ముందు అనేవాళ్ళు, రాక్ మ్యూరల్స్ అని. ఇప్పుడు ఇవన్నీ మనకు మ్యూరల్స్ ఈవెన్ ఇన్ HDHMR లో కూడా చేస్తున్నారు. ఓ నైస్.
సో ఒకవేళ అలా కస్టమైజ్ చేయించుకోవాలంటే ఎంత టైం పడుతుందండి మన దగ్గర కస్టమైజేషన్ మినిమం 10 to 15 days అవుతుందండి. బికాస్ మనకు కావాల్సిన మెథడ్గా మనం చేస్తాము. కస్టమర్కి మనం ఫస్ట్ ఒక శాంపుల్ పంపిస్తాము. ఆ శాంపుల్ వారు చెక్ చేసుకున్న తర్వాత మనం ఫుల్ ప్రిపరేషన్ చేసి ఇచ్చేస్తాం. షూర్ అండి. సో ఇవన్నీ ఏంటి సార్? దీస్ ఆర్ కాల్డ్ మార్కెటరీ సిరీస్ వీనియర్స్. ఓకే. ఈ వీనియర్స్ కొత్తగా కలెక్షన్ వచ్చాయి. మేము మా స్టోర్లో మట్టుకే మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సిటీలో కొంతమంది దగ్గర ఇలాంటి వీనియర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ డిజైనర్ వీనియర్స్ అండి. సో ఇలా వచ్చేస్తాయి. ఓకే, ఇందులో కూడా ఇంకా ఆప్షన్స్ అంటే మీకు అటువైపున కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అవునండి, చూడొచ్చు. ఓకే, సో ఇటువైపున సెక్షన్ ఇదంతా ఏమొస్తుంది సార్? దీస్ ఆర్ ఆల్ మొజాయిక్స్ అండి. గ్లాస్ మొజాయిక్స్ అని అంటారు. దీంట్లో ఎంఓపితో వస్తాయి, వుడెన్ మొజాయిక్స్ వస్తాయి. బేసికలీ వీఆర్ ఫోకసింగ్ మేజర్ ఆన్ గ్లాస్ మొజాయిక్స్. మళ్ళీ అన్ని ఆర్టిఫాక్ట్స్ మనకి ఎలా అంటే వాల్ కవరింగ్స్కి కానీ యూజ్ చేయడానికి కానీ, డెకరేటివ్స్ లాగా యూజ్ చేయడానికి కానీ వస్తుంది అన్నమాట. ఓకే, కానీ ఇవంతా చాలా ఫ్యాన్సీ హై అండ్ లుక్తో వచ్చాయండి. ఎలాంటి బడ్జెట్ ఉంటాయి ఇలాంటి వాటికి? ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదండి. దీస్ ఆల్ కమ్ ఇన్ 1 feet by 1 feet. స్టాండర్డ్గా వస్తాయి ఇండస్ట్రీ మొత్తంలో 1 feet by 1 feet. ఓకే. ప్రైస్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ 1200 రూపీస్ నుంచి 3600 వరకు వస్తుంది. ఎలాంటి ప్లేసెస్లో వాడతారండి ఇలాంటివి? వాల్ కవరింగ్స్లో మేజర్ ఒక పార్ట్ హైలైట్ చేయాలి అనుకున్న దగ్గర పోర్షన్స్ ఆర్ యూస్డ్. ఓకే. క్రియేటివ్గా మనకి ఇంటీరియర్ డిజైనర్స్ కానివ్వండి, ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, దే ఆర్ యూజింగ్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్స్. డోర్స్లో యూజ్ చేస్తున్నారు. మన దగ్గర తీసుకున్న ఆయన ఒక ప్యాచ్ తీసుకొని 6 doors యూజ్ చేశాడు. సో వీనియర్స్లో కొంచెం స్టిక్ ఆన్ చేస్తున్నారు. అవును, డోర్స్ మీద కూడా మంచి ఆప్షన్ అండి. అంటే యూనిక్ ఉంటుంది ఇంకా డిఫరెంట్. మనం అంటే వీ లీవ్ ద చాయిస్ టు ద ఇంటీరియర్ డిజైనర్. వాళ్ళ థింకింగ్ బట్టి వాళ్ళు ఎలా చేయగలుగుతారు అన్నది అండ్ ఎలా కస్టమర్కి అవుట్పుట్ ఇవ్వగలుగుతారు అన్నది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. వీ కెన్ ప్రొవైడ్ ది మెటీరియల్స్, బట్ వాళ్ళ మీద డిజైనింగ్. ఇదండి ఆల్ దీస్ ఆర్ న్యాచురల్ వీనియర్స్. మనం అన్ని వీళ్ళకి కస్టమర్ ఒక్కసారి సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి మనకు పాలిష్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం డిస్ప్లే చేస్తాం. ఓకే. ఓకే, సో వాట్ అబౌట్ దిస్ అండి? దీస్ ఆర్ ప్యూర్ రాక్ ప్యానల్స్ అనేసి వచ్చాయి. దీంట్లో డిఫరెంట్ 3D ప్యానల్స్ కానివ్వండి, స్టోన్ ప్యానల్స్ కానివ్వండి, ఓకే, అలాంటివన్నీ మనకు డిఫరెంట్గా వచ్చాయి. ఓకే. సో ఇవన్నీ ఎలాంటి దగ్గర ప్లేస్ చేస్తుంటారు జనరల్? వాల్ కవరింగ్స్ మనకు బార్ కౌంటర్స్ దగ్గర కానివ్వండి, కొన్ని సిట్అవుట్ ఏరియాస్, హోటల్స్ లో కూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి ఈ స్టైల్. ఈ కొత్త స్టైల్లో ఇప్పుడు వచ్చాయి. దీస్ ఆర్ ఆల్ అంటే వెరీ లైట్ మెటీరియల్, తొందరగా అప్లికేషన్ అయిపోతుంది అండ్ ఫినిష్ కూడా తొందరగా అచీవ్ అయిపోతాం. మనం లుక్ బాగా కనిపెడుతుంది బాగా. ఓకే సార్. దీంట్లో చాలా ప్యాటర్న్స్ వస్తాయండి. మనకు స్టోనే కాకుండా 3D ప్యాటర్న్స్ కూడా చాలా ఉంటాయి. 3D ప్యాటర్న్స్ షో యు దట్ ఆల్సో. ఓకే, షూర్ అండి. ఇదేంటండి కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది? ఈ ప్యాటర్న్స్ చాలా స్పెషల్ ప్యానల్స్ మ్యామ్. దీస్ ఆర్ కాల్డ్ డెకోనిక్స్ ప్యానల్స్. మనకు అక్రిలిక్ రెజిన్ తో తయారవుతాయి అండ్ దీస్ ఆర్ బ్యాక్లిట్ ప్యానల్స్. మనకు ఓకే, స్పెషాలిటీ ఏంటనేది మనం లైట్ బంద్ చేస్తే గానీ చూపిస్తాం, అర్థం కాదు. ఒక్కసారి నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. యా, షూర్ అండి. సో అంటే దీనికి బ్యాకింగ్ లో మనం లైట్ సెట్ చేయాలి. yes, దీంట్లో మనకి ఎలా అంటే మ్యామ్ బ్యాక్ లిట్ ప్యానల్స్ కాబట్టి మనం లైట్ పెడితే ఇలాంటి ఎఫెక్ట్ తో వస్తుంది. ఓకే, సో అంటే దీనికి బ్యాక్ మొత్తం లైట్ కవర్ పెడతారా మీరు? చిన్న గ్రూవ్ తీసుకుంటారు. మనము ఇంటీరియర్స్ చేయించేటప్పుడే ఒక 3 inches నుంచి 4 inches గ్రూవ్ ఇచ్చి వెనకాల లైటింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అలా లైట్ ప్రొవైడ్ చేసినప్పుడే మనకు దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. ఓకే, గాట్ ఇట్ అండి. సో వీటిలో ఎన్ని వెరైటీస్ దొరకచ్చు మన దగ్గర? దీంట్లో చాలా ప్యానల్స్ ఉంటాయండి మ్యామ్. దీంట్లో ఓకే, యాజ్ పర్ దేర్ ఇంటీరియర్ కలర్స్ రిక్వైర్మెంట్ బట్టి మనం కలర్స్ కూడా మనము చేయిస్తాం కస్టమైజేషన్. వీటిలో ప్లెయిన్స్ ఉన్నాయి, ఇలా మల్టీ కలర్స్ లాగా డిజైన్స్ కూడా ఉన్నాయి, ప్లెయిన్ లో కూడా ఉన్నాయి, ఇలా వుడెన్ స్టైల్లో కూడా వస్తాయి. స్పెషాలిటీ కలర్స్ వస్తాయండి. వెనకల్ సైడ్ మనకి ఏదైతే కలర్ ఉంటుందో ఆ రెజిన్ ప్యానల్ మనకు కనిపిస్తుంది. ఐ జస్ట్ టేక్ యు ఎన్ ఎగ్జాంపుల్ అబౌట్ ఇట్. ఓకే, ఒకసారి లైట్ ఆఫ్ చేస్తే మనకి వీ కెన్ ఫీల్ దట్. పైనుంచి చూస్తే మనకి ఎల్లో షీట్ కనిపిస్తుందండి. మనం పైనుంచి చూస్తే ఎల్లో షీట్స్ కనిపిస్తాయి, బట్ దెన్ బ్యాక్ లిట్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు రెడ్ కలర్ ఉంటుంది. సో దట్ ఈస్ అ బ్యాక్ లిట్ ప్యానల్. సో ఇలాంటి దాంట్లో మనకి ప్లెయిన్ లో వీ కెన్ అచీవ్ లాట్ మోర్ కలర్స్. ఇప్పుడు వైట్ లో ఉంది, దెన్ యూ గెట్ అ బ్లూ కలర్ లైట్ ఇన్ ఇట్. యా, నైస్. సో దీస్ కైండ్. ఓకే, సో ఇలా అన్ని క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయండి. So these are new thing again. These are pre-finished veneer panels. Mosaic style lo vastadi. 4 feet by 2 feet panels vastayi. The specialty is each one gets interlocked with the other panel. Okay. So ila design manaku vachinappudu this gets locked over here. Okay. So manaku gap lekunda manam provide cheyochu. And these are all completely finished. Each one lo manaku 7 to 8 colors vastayandi malli. Each design ki? Each design lo, each design and pattern lo. So manam veneer చేసేటప్పుడు పాలిష్ నచ్చదు వద్దు అని అనుకునేటోళ్ళకి డైరెక్ట్లీ ప్రీ ఫినిష్డ్ వీనియర్స్ వస్తాయండి. వావ్,
నైస్. దీంట్లో కూడా మన దగ్గర చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి. ఓకే. అండ్ ఈచ్ డిజైన్లో కూడా మనం ఇందాక చూసినట్టున్నాము అందులో కలర్స్ అండి. ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ పీవీసీ వాల్ అండ్ సీలింగ్ టైల్స్. ఇవన్నీ మనకు వాటర్ ప్రూఫ్ ఉంటాయి. దే ఆర్ గెటింగ్ యూజ్డ్ వైడ్లీ నౌ ఇన్ ఆల్ బాల్కనీస్ అండ్ ఏరియాస్ వేర్ ఎవర్ వాటర్ వస్తుంది అని అనుకుంటారు. కొంచెం బడ్జెట్గా కూడా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా తక్కువ ఉంటుంది మీకు. ప్యానల్స్ ఆర్ ఆల్ వెరీ చీప్. మనకు హార్డ్లీ 500 రూపీస్ 600 రూపీస్లో ప్యానల్స్ అయిపోతాయి. ఓకే. సో లుక్ కూడా గ్రాండ్ గానే ఉంది. కలర్స్ వస్తాయి, ప్లెయిన్ వస్తాయి. ప్లెయిన్ వచ్చింది మనకు స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ పెయింట్ ఇట్ విత్ యువర్ కలర్ ఆఫ్ చాయిస్. ఓకే. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా అనుకుంటే ఇలాంటివి. యా. సో ఇందులో కూడా మీకు ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం మనం మన స్టోర్ నుండి? నెక్స్ట్ మన దగ్గర చార్కోల్ ప్యానల్స్ అండి. యా. సో దీస్ ఆర్ కాల్డ్ చార్కోల్ ప్యానల్స్. ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నారు. న్యూ ట్రెండ్స్ అన్ని మనం పెడుతున్నాం, మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో దీస్ ఆర్ అగైన్ యూస్ ఫర్ వాల్ కవరింగ్స్. బెడ్ బ్యాక్ సైడ్కి కానివ్వండి, బెక్ సైడ్లో కానివ్వండి, వాల్ కవర్ చేయడానికి కానివ్వండి, ఇవన్నీ యూస్ చేస్తారు. ఓకే. అంటే స్పెషల్ వాల్స్కి వాల్లో హైలైటర్స్ లాగండి. ఎక్కడెక్కడైతే మనం హైలైట్ చేద్దామని అనుకుంటామో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి యూస్డ్. ఓకే. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ న్యూ ఇన్ ట్రెండ్లో ఉన్నాయని మనకు వచ్చాయి. యా. సో అటువైపున కొంచెం మెటాలిక్ షేడ్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. న్యూ థింగ్స్ అగైన్ మళ్ళీ ఇవి కొత్త ప్యాటర్న్స్ అన్ని ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్ రిపుల్ షీట్స్. ఓకే. ఇప్పుడు మేజర్గా పబ్లలో యూస్ చేస్తున్నారండి. మీరు చూసిన దగ్గర వెళ్ళినప్పుడల్లా పబ్లో మీరు గమనిస్తారు దీస్ కైండ్ ఆఫ్ రిపుల్ షీట్స్ ఆర్ యూస్డ్. ఓకే. యా. వెరీ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఈజీ టు సో మెయింటైన్. నాట్ ఓన్లీ ఫర్ హౌసెస్, మన కమర్షియల్ స్పేసెస్ లో కూడా బాగా యూస్ చేస్తారండి ఇట్లాంటివి. సో మొత్తం ట్రెండీ అప్డేట్స్ ఉంటాయండి. ఎవరైనా ఏదైనా చిన్న బిజినెస్ అయినా మనం ఇంటీరియర్ నీట్గా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి విజిట్ చేస్తే మీకు మంచి రెఫరెన్స్లు అవన్నీ కూడా చూపిస్తారు. యా. సో ఇందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మిర్రర్ ఎన్గ్రేవ్డ్ గ్లాస్ ప్యానల్స్ ఇవి. ఓకే. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే అండి. నెక్స్ట్ ఏం చూపిద్దాం సార్? ఇదేంటండి అచ్చం స్టోన్ లాగే ఉంది. ఇవన్నీ న్యాచురల్ స్టోన్ వీనియర్స్ అంటారు మ్యామ్. ఓకే. దీంట్లో మనకు చాలా వెరైటీస్ వస్తాయి అండ్ దీస్ ఆర్ ఆల్ వెదర్ ప్రూఫ్. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రెండు యూజ్ చేస్తారండి. ఓకే. సో ఇలాంటి దాంట్లో మీకు వెరైటీస్ చాలా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకే. ఆల్ ఆర్ మేడ్ విత్ న్యాచురల్ స్టోన్స్. ఓకే. అంటే ఏదైనా ప్రాసెస్ ఉంటుందా అలా చేయడానికి సార్? ఈ మనకి ఎక్కడైతే దొరుకుతాయి ఇవన్నీ బండరాల లాగా దొరుకుతాయి. దీన్ని స్లైస్ అప్ చేసి స్మాల్ వీనియర్ లాగా స్టిక్ చేసి మనకు పంపిస్తారు. ఓకే. సో ఈచ్ టైమ్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్ విచ్ యూ గెట్. ఓకే. ఇవన్నీ న్యాచురల్ స్టోన్ వీనియర్స్. ఓకే. ఇవి రస్ట్ ఆక్సైడ్ స్టోన్ వీనియర్స్ అంటారు. స్టోన్ వీనియర్స్ మీదే రస్ట్ ఆక్సైడ్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్స్. So obviously there are a lot of varieties. These are called book match pattern. Natural stone veneers లోనే ఇలా కాన్సెప్ట్స్ వస్తాయండి. So number of options again. So you get lot of variety. Okay. Stone veneers లో మనకు ఇంత రేంజ్ కూడా దొరుకుతుంది అంటే అన్ని దగ్గరలో దొరుకుతుంది. సో ప్రైసింగ్ అది ఎలా ఉంటుందండి? స్టార్ట్స్ ఫ్రమ్ 300 రూపీస్ అండ్ ఎస్ఎఫ్టీ గోస్ ఆన్ టిల్ 700 రూపీస్ అండ్ ఎస్ఎఫ్టీ. ఓకే. ఇప్పుడు ఇలాంటివన్నీ హెరిటేజ్ కలెక్షన్ అంటారు ఈ ప్యాటర్న్స్ అన్ని. ఓకే. సో క్రియేటివ్ గా ఆలోచిస్తే ఇట్ కెన్ బి ఫిక్స్డ్ ఫర్ ఎనీథింగ్ అన్నట్టు. రిసార్ట్స్ లో యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటివి. మనం రిసార్ట్స్ లో కూడా సప్లై చేసాము. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్ కమర్షియల్ చాలా క్లాసీ ఉందండి. రెగ్యులర్ కమర్షియల్లోనే కాకుండా మనకి ఇంట్లో కూడా ఇప్పుడు డొమెస్టిక్ కూడా యూస్ చేస్తున్నారు. వెరీ ఫ్యూ ప్యాటర్న్స్ మనకు అలా ఉంటాయి, ఫ్యూ కమర్షియల్లో కూడా యూస్ చేస్తారు. ఓకే. యా. లిక్విడ్ మెటల్ ప్యానల్స్. ఇవి లిక్విడ్ మెటల్ ప్యానల్స్. ఇవి 5 to 6 కలర్స్లో వస్తాయి. ఓకే. ఆల్ వెదర్ ప్రూఫ్ అండి ఇప్పుడు మనకు. ఓకే. సో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండింటికి కూడా యూస్ చేసేలాగా. ఓకే. నైస్. వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఓకే. నెక్స్ట్ మనం ఇంకేం చూపిస్తున్నాం సార్? సో మన దగ్గర ఇప్పుడు ఈ స్టోన్ వీనియర్స్లోనే మనకు ఇంకొక ఆప్షన్ వస్తుందండి. ఇవి న్యాచురల్ స్టోన్ వీనియర్స్లో మనకు ఇలాంటివి చూస్తే యూ గెట్ అండ్ ట్రాన్స్లూసెంట్ స్టోన్ వీనియర్. ఓకే. స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి వెనకాల బ్యాక్ లైట్ ప్యానల్స్ లాగా వస్తాయి. సో లైట్ వితౌట్ లైట్ మనకి ఇలా జస్ట్ స్టోన్ లాగా ఉండిపోయింది. ఓకే. సో మనం లైట్ ఎప్పుడైతే పెడతామో
దట్ గివ్స్ యూ అ వెరీ డిఫరెంట్ ఎఫెక్ట్. యా, సో ఎక్కడ ఇవి ప్లేస్ చేస్తే బాగుంటుంది అంటారండి? లివింగ్ రూమ్స్లో యూస్ చేస్తున్నారు, ఓకే. బాల్కనీస్ దగ్గర యూస్ చేస్తున్నారు, ఓ, బార్ కౌంటర్స్లో యూస్ చేస్తారు, ఓకే. పూజా రూమ్స్లో యూస్ చేస్తారు. సో డిపెండ్స్ ఆన్ ది ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఆర్కిటెక్ట్ ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు అన్నది యూనిక్గా ఆలోచిస్తున్నారు. ఓకే. సో ఫైనలీ ఇక్కడ ఇవి అండి. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ సేమ్ థింగ్స్. మనం లోపల చూసాము లామినేట్స్ అండ్ ఆల్. సో రెగ్యులర్ లామినేట్స్లోనే ఇంతకుముందు చూసిన హెచ్డిహెచ్ఎంఆర్ ప్యానల్స్, వాల్ ప్యానల్స్, డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని మనం ఇలా ప్లేస్ చేస్తాం. కస్టమర్కి రాగానే ఫస్ట్లో దే విల్ గెట్ అన్ ఐడియా. ఓకే. న్యూ అరైవల్స్ అన్ని మేము ఇక్కడ ప్లేస్ చేసి దెన్ వీ విల్ పుట్ ఆల్ ది శాంపిల్స్ ఇన్సైడ్. సార్ మీ ఇక్కడ ఈ ఆఫీస్లో ఎస్పెషల్లీ బాగా ఇంట్రెస్టింగ్గా ఇది కూడా అండి, అండ్ ఇలాంటి 2 టేబుల్స్ ఉన్నాయి, వీటి గురించి చెప్తారా అండి? ఇవి లైవ్ ఎడ్జ్ టేబుల్స్ అంటారు. ఓకే. కాన్సెప్ట్ ఈ దాంట్లో ఎలా వస్తున్నాయి అని అంటే దిస్ కమ్స్ ఫ్రమ్ న్యాచురల్ ట్రీలో నుంచి లైవ్ ఎడ్జ్గా తీస్తారు. ఓకే. టేబుల్స్కి యూజ్ చేస్తారు కమర్షియల్ పర్పస్గా కానివ్వండి. ఓకే. దీంతోనే ఇపాక్సీ చేసి మనకు అలా కూడా చేస్తున్నారు. మనం అన్ని కస్టమైజ్ చేయించి ఇవ్వగలుగుతాం మనం. ఓకే. సో ఇది ఇందాక అన్నారు కదండి, లైక్ 200 years. యా, దిస్ వన్ ఇస్ 260 years ఓల్డ్ మనకి తెప్పించినప్పుడు. సో ఈ 10 feet లెంత్ అఖండం, ఒక్క దాంట్లో 10 feet లెంత్ బై 5 feet విడ్త్ వచ్చింది. అఖండం అంటారా? అంటే ఒకే సింగిల్ వుడ్ తోటి సింగిల్ పీస్ లో వచ్చింది. దేర్ ఇస్ నో జాయింట్ ఇన్ బిట్వీన్ మనకు. ఓకే. సో ఇలాంటి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చిన్నవి అయితే మనకు తక్కువ ఉంటుందండి. చిన్నవి కూడా ఉంటాయి అండి? ఏ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? కస్టమైజబుల్ అండి, అంటే మనకు ఎలా అంటే రిక్వైర్మెంట్ ఇంటీరియర్ డిజైనర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఇస్తారు. దాన్ని బట్టి మనము ఏమేమి అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. ఇవన్నీ న్యాచురల్గా దొరికేటివి కాబట్టి ఆ సైజు వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చూసుకొని నచ్చిన వెరైటీ తీసుకుంటారు. అంటే మళ్ళీ ఇదే కావాలి, నాకు 2 కావాలి, ఇంతకంటే పెద్దది కావాలంటే మేబీ దొరకచ్చు. పెద్దది దొరకకపోవచ్చు మేము, అంటే కాకపోతే 10 feet అనేది దొరకదు యూజువల్గా. మన దగ్గర కూడా మనకు లక్కీగా దొరికింది, మళ్ళీ దొరుకుతుంది అన్నది కూడా తెలియదు. సేల్లో ఉందా అండి ఇప్పుడు ఇది? ఇదైతే మనం అమ్మమండి, ఇది మనం. అది కూడా సేల్ లేదు, దట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ ఆఫీస్ యూస్. ఓ నైస్ అండి. బట్ 200 సంవత్సరాలు అంటే అది వినడానికి కూడా, ఇది టచ్ చేసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఫీల్ ఉందండి. అండ్ వాట్ అబౌట్ దిస్ సార్? దీస్ ఆర్ అగైన్ ఫ్లోటబుల్ ప్యానల్స్. దీస్ ఆర్ పెయింటబుల్స్ అండ్ పాలిషబుల్ మనకు. ఓకే. దీంట్లో మనకు వేరే ఎఫెక్ట్స్ వస్తాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. యా, సో ఫ్లెక్సిబుల్ వస్తుంది. సో ఈ ప్యాటర్న్స్ మనకి ఇంతకు ముందు ఓన్లీ బీడింగ్స్ తో మనకు అచీవ్ చేసేవారు. ఓకే. ఇప్పుడు ఇలా అయిపోయింది, ఎలా అంటే మనకు ఫ్లెక్సిబుల్ లో వచ్చాయి. సో మన పని తొందరగా అయిపోతుంది అండ్ యూ కెన్ గివ్ ఇట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఆల్సో లైక్ దిస్. యా, నైస్. ఓకే. ఇప్పటి వరకు మనం చూసిన ఈ అన్ని రకాల ప్యానల్స్కి కూడా లైక్ మనకి ఇంకా ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూపిద్దామా సార్? సో ఇవేంటండి? సో దీస్ ఆర్ మనకు అకాస్టిక్ ప్యానల్స్ అని కొత్తగా వచ్చాయి. అకాస్టిక్ ప్యానల్స్ అందరూ చేసేవారు, అందరూ అమ్ముతూనే ఉన్నారు. మనకు హోమ్ థియేటర్ సిస్టమ్స్ లో మేజర్ గా హోమ్ థియేటర్స్ ఉన్న దగ్గర యూస్ చేస్తారు. బట్ ద న్యూ థింగ్ మన దగ్గర ఏదైతే వచ్చిందో, ఇవి దే హావ్ కమ్ ఇన్ ప్రింటెడ్ డిజైన్స్ అండ్ యూ ఆల్సో గెట్ ఇలా డిజైనర్వి కూడా వచ్చాయి, వేరిన్ మనం కార్వ్డ్ డిజైన్స్ కానీ అలా కూడా చేయించవచ్చు. సో కస్టమైజబుల్. సో ఈ కలర్స్ కూడా ఆప్షన్స్ వస్తాయండి మనకు. ఓకే. సో ఇవన్నీ అండి అదర్ లామినేట్స్ అండ్ ఆల్, దిస్ నో లిమిట్ ఆన్ ఇట్. మనకి ఎలాంటి లామినేట్స్ కావాలంటే అలాంటి లామినేట్స్, రస్ట్ ఫినిష్ ఆఫ్ లామినేట్స్, రెగ్యులర్గా మిక్స్ అండ్ మ్యాచ్ లామినేట్స్ అని దొరుకుతాయి. ఓకే. ఈ డిజైనింగ్ ఏమంటారండి? ప్యాటర్న్ అయితే వేవీ ప్యాటర్న్, బట్ దిస్ ఇస్ అ వీనియర్ విచ్ వి హావ్ యూజ్డ్. ఓకే. సో ఎలాంటి దగ్గర ఇలాంటి సెటప్ చేస్తారు జనరల్గా? ఇక్కడ సీలింగ్స్ కానీ మనము డెకరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ కమర్షియల్ ఆఫీస్, కమర్షియల్లో మేజర్గా యూజ్ చేస్తారు. యా, ఈవెన్ ఇన్ రిసెప్షన్ ఏరియా అలా స్టైలింగ్ కోసం అంత స్టైలిష్. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. నిజానికి మనం ఒక 10% చూపించుంటామా? 10% కవర్ చేస్తాం. నాట్ ఎవ్రీథింగ్ వీ కెన్ కవర్ ఇన్ అ స్మాల్ వీడియోస్ అండ్ ఆల్. సో లైవ్గా ఇక్కడికి వస్తే కస్టమర్కి కూర్చున్నప్పుడు వీ కెన్ గివ్ దెమ్ ఈచ్ దాంట్లో మనకు వాళ్ళకు ఉన్న శాంపిల్స్ కలెక్షన్స్ అన్ని మనం చూపెట్టగలుగుతాం. అండ్ వీ కెన్ ఎన్ష్యూర్ వన్ థింగ్, సాటిస్ఫాక్షన్ విత్ ది క్వాలిటీ ఓవర్. ఐ కెన్ ఫీల్ దట్ అండి. ఇందాక ఒక క్లయింట్ వచ్చారు, లిటరల్గా ఒక్కొక్క క్లయింట్తో 3-4 hours దే ఆర్ స్పెండింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఇంకొకటి, ఫస్ట్ రాగానే మీరు చూడండి ఫ్రీగా అనేసి చెప్తున్నారు అనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక దెన్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు పర్చేజ్ ఆర్ నాట్ పర్చేజ్, ఇంకేదైనా కావాలా అనేది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ థింగ్స్కి పర్టికులర్గా ఒకటి అనుకొని వస్తారు,
వచ్చాక మేబీ లాట్ ఆఫ్ థింగ్స్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో నౌ. పర్టికులర్ గా ఒక మైండ్ సెట్ తో వస్తారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెరైటీ చూసి ఇది ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చా అన్నట్టుగా అనుకుంటారు. సో పీపుల్ ఆర్ చేంజింగ్ దేర్ మైండ్స్ ఆఫ్టర్ కమింగ్ ఓవర్ హియర్. సో మెనీ డిజైన్స్ చూసాక ఇంకా మంచి అప్డేటెడ్ వర్షన్స్ చూస్తారు కాబట్టి మేబీ దే అండ్ ఎవ్రీ డే వి ఆర్ అప్డేటింగ్, ఎవ్రీ డే న్యూ ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తాయి. సేమ్ కస్టమర్ మళ్ళీ రిపీటెడ్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి న్యూ థింగ్స్ చూపెడుతూ ఉంటాం. సో దట్స్ హౌ వి ఆర్ ఆల్సో ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్. సో వాట్ ఈస్ యువర్ వుడ్ స్టోరీ అండి? ఈ స్టోర్ని విజిట్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ మేక్ యువర్ హోమ్ మోర్ బ్యూటిఫుల్ అని నాకు అనిపించింది. సో డెఫినెట్గా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.